ఇక్కడ తీర్మానం చేసుకుంటాం, ఇంటికి పోతాం అంతే. తీర్మానం లేదు, ఏమీ లేదు, అన్నీ పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ప్రార్థన వచ్చేటప్పుడు ఒకరోజు ఇది కోట అంటే కోట ఏదో ఉంది, ఆడికి పాస్టర్ల మీటింగ్ పిలిచారు నన్ను. సరే, నా దగ్గర రష్యం పట్టాడు ఒక వ్యక్తి, అన్న దుర్మార్గుడు అండి, కొట్టి మాట్లాడతాడు. ఏం చెప్పండి, కొట్టి మాట్లాడతాడు ముందు. అట్లాంటి వ్యక్తి అద్భుతం జరిగింది, నా ద్వారా దేవుడు అద్భుతం చేశాడు, మారిపోయాడు అనమాట. మారిపోయి చూడండి విచిత్రంగా మారిపోతే, ఫస్ట్ గారు మనం మీటింగ్కి వెళ్దాము, నాకు బైక్ ఉంది వెళ్ళిపోతాం అన్నాడు. సరే పోయినాము, ఇద్దరం పోయినాము. మీటింగ్ జరుగుతుంది. ఆయన మద్రాసు నుంచి అక్కడి నుంచి వచ్చాడు, పాస్టర్ వచ్చి కొత్త పాస్టర్ వచ్చాట. వచ్చి ఆయన అలాగే చెప్తుంటే ఒక 50 మంది పాస్టర్ ఉన్నారు. అందరూ పాస్టర్ ఒకే రీతిగా ఉంటారా? హల్లెలూయా హల్లెలూయా పరిస్థితుందా? వెనక పాస్టర్లు ఉండే ఆయన్ని, ఈ ఆ పాస్టర్ ముసలి పాస్టర్లు వెళ్ళి ఎవరు వాక్యం కొంతమంది పాస్టర్లు ఆయన ఏం చేస్తున్నారు. మాకు గోడగా ఉంది. నాతో వచ్చిన పాస్టర్ నాకు ఎక్కడున్నట్టున్నాయి, ఏంటంటే పాస్టర్ నేను సైన్ కలగబోతున్నా, ఈ పాస్టర్ అయ్యింది ఎన్ని పని అని చెప్పి, అది కాదు పాస్టర్ ఏసుడికి వచ్చే పక్కన పెడతాను. ఏమంటున్నా? ఏసుడా కచ్చే పక్కన పెడతాను, ఇదంతా చూస్తా. తప్పు చేయకూడదు, ప్రార్థన చేయి. ఏం ప్రార్థన పాస్టర్ గారు ఇష్టం కలుగుతా ఉంది చేసేయండి. కొన్నిసార్లు ఏసుకుని ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం మనం? ప్రభుని పక్కన కాసేపు మళ్ళీ వచ్చి కలుగుతున్నదో చూసారండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని పవర్ని మనం పక్కన పెట్టకూడదు. ఆ పవర్ని ఉపయోగించాలి మనం. ఎవరి మీద ఉపయోగించాలంటే దుష్టుని మీద. ఫస్ట్ వచ్చింది ఏముంది? దుష్టుని మీద ఉపయోగించాలా. ఆ దుష్టుని నుంచి కాపాడబడాలంటే దేవుని పవర్ అనేది ముఖ్యం. తల నుంచి అధికాల వరకు ఆ పవర్తో, ఆ వెలుగుతో నువ్వు నింపబడాలా. అవునా కదా? నింపబడాలా. నింపబడుతున్నావా? నింపబడాలంటే ఒకటే ఒక మార్గం, ప్రార్థన, ఆరాధన, దేవుని మాట ప్రకారం జీవించడం. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి దేవుని మాట ప్రకారం జీవిస్తారా? చెప్పండి, జీవిస్తారా? తీర్మానం చేసుకోండి, తొందరపడబాకండి. తీర్మానం చేసుకోండి, దేవుళ్ళు ఉండటానికి ప్రయాసపడండి. సైతాను బయటే ఉన్నాడు. నేను చెప్తున్నా, సైతాను బయట ఉంటాడు, లోపల ఉంటాడు, మనలో ఉంటాడు. అర్థమవుతుందా? అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు. అయితే జాగ్రత్త కూడా మన జీవితం, వాడి చేతికి మనం దొరకకూడదు. అర్థమవుతుందండి? వారికి చేతికి ఒక్కసారి దొరికామనుకో, ఊపిలో మనిషి పడిపోయాడనుకో, వాడి పరిస్థితి ఏం చెప్పండి? ఊపిలో పడిన వాడి పరిస్థితి ఏం చెప్పండి మీరు? ఏం ప్రతి ఏం పరిస్థితి? దిగిపోవడమే కానీ పైకి వచ్చేది ఉంటుందా? ఎవరో ఒకరు వచ్చి చేయి పెట్టి లాగిన దాకా వాడి పరిస్థితి అంతే. అర్థమవుతుందండి? సైతాను వలలో పడ్డ నీ పరిస్థితి కూడా అంతే. అర్థమవుతుందా? ఆయన ఆ వలలోంచి బయటికి రావడం నేర్చుకోండి. నీకై నువ్వు బయటికి రాలేవు. ఒక్కసారి కానీ వలలో పడ్డావంటే నువ్వు బయటికి రాలేవు. కానీ తనకు ఒక మార్గం చూపించాడు దేవుడు. నీకై నువ్వు రాలేవు కనుక యేసు ప్రభువుని తప్పిస్తాడు. ఊరికే కాదండి, ప్రార్థన చేస్తే. యోనా ఎక్కడ చిక్కుపడిపోయినట్టు చెప్పండి? చేప కడుపులో ఉన్న యోనా ఏం చేశాడు బయటికి రావడానికి? అది సైతానం వల్ల ఉన్న నీవు బయటికి రావడానికి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయాలా. అర్థమవుతుందా? మరి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావో? ప్రార్థన ప్రార్థన చేయాలా. ముచ్చట పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. ఎప్పుడు మిగిలినని సైతం రెడీగా ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, రోమపత్రికలో మాట ఉంటుంది. రోమపత్రిక రోజు బైబిల్ చదువుతున్నారా? ఏం చెప్పలేదు ఏమా?
రోజు బైబిల్ చదువుతున్నారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మా మీదకి దిగిరము. 10వ అధ్యాయము, రోమ 10వ అధ్యాయము 13వ వచనం చదువుతాం మనం. 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడతాడండి. అర్థమవుతుంది మీకు? పిల్లలు కంట్రోల్ చేయండి దయచేసి. ముగించుకుందాం మనం. ఏమని లేకుండా అక్కడ రోమపత్రిక 20 చూద్దాం. దేవుని నామమును బట్టి మనం ప్రార్థన చేయాలా? సమాధానకర్తయగు దేవుడు సాతానుడు నీ కాళ్ళ కింద శీఘ్రముగా చెత్తగా బాగా చదవాలా. అది అది అర్థమవుతుందండి. ఏమో ఎప్పుడు శీఘ్రముగా అంటే వెంటనే నీ కాళ్ళ కిందకి దేవుడు సైతాన్ని తొక్కిస్తాడు. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? దేవుడు మీ కాళ్ళ కిందకి సైతాన్ని తొక్కించాలని చూస్తున్నాడు ఈరోజు. ఎప్పుడు నీ కాళ్ళ కిందకి సైతాన్ని తొక్కిస్తారో తెలుసా? నీవు ఆయన మాట జీవించినప్పుడు. అర్థమవుతుంది? ప్రార్థన చేసిన ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆయన చూస్తున్నాడనే భయం నీలో ఉన్నప్పుడు, దేవుని వెలుగు ప్రకాశవంతంగా నీవు వెలిగినప్పుడు